గౌరవనీయులు మన ప్రధాన ఉపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఇది మీరు అందరూ వినే ఉంటారు. అంటే గురువుకి ఇచ్చిన స్థానం అద్భుతమైనది. మరి గురువు నిజంగా దైవ స్వరూపం వాడు. ఒక గురువుని ఏ విధంగా పోల్చిందంటే ఒక క్యాండిల్ లాగా. మనం ఇక్కడ క్యాండిల్ పెడితే అది కరిగిపోతూ మనకు వెలుగునిస్తుంది. అలా మనకు గురువును పోల్చడం జరిగింది. గురువు శిష్యుల సంవాదం గురించి, గురు శిష్యుల అనుబంధం గురించి మన పిల్లలు చాలామంది మంచిగా ఇప్పుడు వివరించారు. అదేవిధంగా తెలుగు సార్ కూడా మంచి పద్యంలో మీకు బాగా వివరించడం జరిగింది. అది అర్థం చేసుకుంటే చాలా లోతైన అర్థం ఉంది. మీరు మనందరికీ చాలా విషయాలు తెలుసు, కానీ కొంచెం పాటించడంలో వెనుకంజున్నాం అందరం. మనమే కాదు సమాజం కూడా కొంచెం మరి పాటించడానికి కూడా ట్రై చేద్దాం. పూర్వంలో ఇది ఒక ఋషులను మన సిస్టమ్ గురు పరంపరంగా నేర్పించే విద్య. ఆశ్రమాలు ఉండేది పూర్వంగా. ఆశ్రమాలు అంటే ఎగ్జాంపుల్ గుర్తులేదు, కానీ అతని దగ్గర ఒక శిష్యులు ఇంట్లో ఉంటారు. ఆ విద్య అయిపోగానే వాళ్ళు ఇంటికి అయిపోతారు. అయితే ఒక గురువు కొంతమంది శిష్యులతో విద్య నేర్పిస్తుంటే అక్కడికి ఒక వైద్యుడు వచ్చి అందరికి పరీక్ష చేసి, గురువును కూడా పరీక్ష చేసి, గురువుతో ఒక మాట ఏం చెప్తారంటే, సరే పిల్లలందరితో ఈ గురువు గారితో మీరు ఇంకో 1 month చనిపోతారు గురువు గారు చెప్పారు. అంటే అతనికి పుష్టి వ్యాధి ఉన్నది, ఏదో ఒక వ్యాధి, అతను చనిపోతారని చెప్పిపోతారు గురువు. పిల్లలు కొంత విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఎవరింటికాడ వెళ్ళిపోతారు. అందులో ఒక విద్యార్థి మాత్రం చాలా అందరూ వెళ్ళిపోయారు, మరి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఇప్పుడు చూసేవాళ్ళు లేదంటే, అరే బాబు మా ఇంటికి ఎవరైనా వెళ్ళిపోతా, నువ్వు మాత్రం వెళ్ళిపోవచ్చు. అతను వెళ్ళిపోడు. ఇంకా పుష్టి వ్యాధి కాబట్టి ఎవరి దగ్గర రాని ఆ గురువును, కుటుంబం కూడా అతన్ని దగ్గర రాని. ఒకప్పుడు అలాంటి వ్యాధి ఉండేది. ఆ శిష్యుడు మాత్రం అతన్ని వదిలిపెట్టడం లేదు. గురువుతోనే సేవలు చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, పూర్వంలో ఎంత చేసిందంటే గురువుకు సేవ చేసిన తర్వాత అతను అర్హత పొందితే అతను ఉంచుకునేది. సేవ చేయడం అంటే అతనికి కావాల్సిన వస్తువులు, పనులు, పనులన్నీ అలా సమకూర్చేది పూర్వంలో. అదే టెస్ట్. ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం లేడు. ఈ గురు పరంపర అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ శిష్యుడు, అసలు సార్ మీరు చనిపోయే వరకు నేను మీతోనే ఉంటాను, నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాను. అందరూ చెప్తారు, అరే బాబు రారా సార్, అందరు పిల్లలందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, పేరెంట్ వచ్చి, అరే బాబు నువ్వు వచ్చేసి విద్య అయిపోయింది, అందరూ వెళ్ళిపోయి నువ్వు కూడా. ఆయన అతడు వినడు. అప్పుడు ఏం చేస్తాడు, గురువు శిష్యులు ఇద్దరు కలిసి కాశీకి వెళ్ళిపోతారు. కాశీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎన్నో రోజులు సేవ చేసుకుంటే గురువుతోనే ఉంటాడు. చివరికి ఎన్ని ఆపదలైనా మాత్రం గురువును వదిలిపెట్టాడు శిష్యుడు. అప్పుడు కాశీలో ఉండేది ఎవరు, మహర్షులు. అతను అర్థం చేసి ఏం చేస్తాడు, ఒక ప్రత్యక్షమై శివుడుగానే ప్రత్యక్షమవుతాడు. అయ్యి అరే బాబు మీ గురువు యొక్క ఆయుష్ అయిపోతున్నది, అతను చనిపోతాడు, నువ్వు మీ ఇంటికి వెళ్తున్నానా అని చెప్తాడు. నేను వెళ్ళిపోయే ప్రసక్తే లేదు, మా గురువుని కాపాడుతా అని చెప్తాడు. మా గురువు దగ్గరనే నేను ఉంటాడు. తర్వాత బ్రహ్మాస్తాడు. బ్రహ్మ కూడా ఏం చెప్తాడు, మా గురువు దగ్గరనే నేను ఉంటాను, నేను మాత్రం మాకు వెళ్ళిపోను అంటాడు. తర్వాత విష్ణువు వస్తాడు. వచ్చేమంటాడు, అరే నువ్వు చనిపోతావు బాబు, అసలు చనిపోయి నువ్వు కాపాడలేవు, నువ్వు చనిపోతావు కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు అతను ఏమంటాడు, నీకేం కావాలో కోరుకో, నీ గురువును వదిలిపెట్టు. ఆయన ఎట్లా చనిపోతాడు, కానీ నీకేం కావాలో కోరుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అతను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
అనే ఈ మాట అంటాడు. గురు బ్రహ్మ, గురువే నాకు బ్రహ్మ, మీరు కాదు, గురువే మహావిష్ణువు. ఈ గురువు ద్వారానే ఈ బ్రహ్మ మహావిష్ణువు నాకు ప్రత్యక్షమైంది కదా. కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువే నాకు అవతరించాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఒక గురువుకు ఆయుష్ చూసి బ్రహ్మ విష్ణు ఆయుష్ను అంతర్ధానం అయిపోతాడు. అది గురు బ్రహ్మ గురు విష్ణు యొక్క శ్లోకం. ఓకే, అవకాశం కలిసిన వారికి ధన్యవాదాలు.